అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్. హలో సార్. హలో. జాయింట్ పెయిన్స్ మినిమైజ్ చేయడానికి కానీ లేకపోతే ఈ వైరస్ని కిల్ చేయడానికి కానీ ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారంటారు? ఇప్పుడు వైరస్కి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, కోవిడ్లో, డెంగ్యూలో దట్ హ్యాస్ వర్క్ వెరీ వెల్. ఇంకో మెడిసిన్ ఉంది, అది మనం ఇక్కడ డైరెక్ట్ చెప్పలేము, ఎందుకంటే ద మిస్యూజ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇంకొకటి సెరేషియో పెప్టిడేస్ అనేది ఒక చికెన్ గునియాలో చాలా బాగా పనిచేస్తుంది. అది చికెన్ గునియాలో చేసింది. అండ్ నేను 2008లో చికెన్ గునియా వచ్చినప్పుడు నేను చాలామందికి యూజ్ చేశాను. ఎటువంటి వాళ్ళకు ఈ జాయింట్ పెయిన్స్ అనేది 1 వీక్ లోపలనే 99% తగ్గిపోతుంది. కొందరిలో 1% పీపుల్లో ఇట్ విల్ గో ఫర్ 10 days. బట్ ఇప్పుడు ఇది యూజ్ చేయకుండా చాలామంది స్టిరాయిడ్స్ యూజ్ చేస్తారు, చాలా డేంజరస్ అది. దాంతో మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. సో ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు విత్ డైక్లోఫినాక్ కానీ లేకుంటే ఎసైక్లోఫినాక్ కానీ యూజ్ చేస్తే చాలా మటుకి వితిన్ 1 వీక్ లోపల దే విల్ వాక్. 70 to 80% సెకండ్లోనే మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఏదైతే నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో 90% పీపుల్ విల్ వాక్ నెక్స్ట్ డే, థర్డ్ డే అలా ఫోర్త్ డే దే విల్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ కమ్ డౌన్. సో మరి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవుతే మంచిదంటారు? ముఖ్యంగా డైట్లో అందరు చెప్పేది ఏంటంటే ఓఆర్ఎస్ తీసుకోమంటారు. హై ఫ్లూయిడ్స్, జ్వరం ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ ఉంటుంది, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. బట్ ఈ మెడిసిన్స్ తీసుకుంటూ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే గ్లూకోజ్ వాటర్ ఆర్ వైట్ ఫుడ్ అంటాను. వైట్ ఫుడ్ అంటే మనం ఇప్పుడు రైస్ విత్ కర్డ్ లేకుంటే ఇలాంటివన్నీ తీసుకుంటాం. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సింది హై ప్రోటీన్ డైట్. ఎందుకు హై ప్రోటీన్ డైట్ అనేది నేను చెప్తానంటే చాలామంది పక్కన పెడతారు నాన్ వెజ్ థింగ్స్, లేకుంటే పన్నీర్ కానీ అరగదండి అది అని చెప్తారు. ఇఫ్ యూ కంట్రోల్ ద ఫీవర్ని ఫస్ట్ పారాసిటమాల్తో కంట్రోల్ చేయొచ్చు, ఆ తర్వాత తడిగుడ్డతో కంట్రోల్ చేయొచ్చు. వన్స్ ఫీవర్ ఈజ్ డౌన్ యాక్టివ్గా ఉంటారు అందరు. సో నైస్ ఫుడ్, హై రిచ్ ప్రోటీన్ డైట్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్ కానీ చికెన్ కానీ ఫిష్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, హై డైజెషన్ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మటన్, అది కూడా ఫుల్లీ మ్యాష్ అండ్ ఫుల్లీ కుక్డ్, సో దట్ అబ్జార్ప్షన్ కొంచెం తీసుకున్న ఈ ప్రోటీన్ లాస్ ఎలా ఉంటుందంటే ఆల్ వైరస్ ఆర్ ప్రోటీన్, లైపోప్రోటీన్ అండ్ ప్రోటీన్. బాడీలో ఆల్మోస్ట్ 1/2 kg ఆఫ్ ప్రోటీన్ ఈజ్ లాస్ట్ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. అది తప్పు చేస్తాం మనం, అది తినకుండా తప్పు చేస్తాం, అది తినాల్సిన అవసరం ఉంది. వన్స్ దిస్ ప్రోటీన్ కమ్స్ ఇన్, ఎంత ప్రోటీన్ లాస్ అయినా వైరల్ ఫామ్లో ఈ ప్రోటీన్ అనేది విల్ గివ్ ద బూస్ట్. లేదు అంటే లివర్ ఫస్ట్ డ్రైన్ అవుట్ అయిపోతుంది దేంట్లో ప్రోటీన్తో. సెకండ్ కమ్స్ మజిల్స్ అంతా ఈ ప్రోటీన్ తీసేసుకుంటుంది వైరస్. ద థర్డ్ కమ్స్ బాడీలో ఫ్లూయిడ్లో ఏదైతే ఉంటుందో దాని నుంచి. ఫోర్త్ ఈజ్ బోన్స్. అందుకే మనకు కనిపించేది లివర్లో ఈ హెపటైటిస్ అంటాం, వైరల్ హెపటైటిస్. లివర్ తట్టుకోలేక ఆ ఎంజైమ్స్ అన్ని సెక్రెషన్తో ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ కమ్స్ నెక్స్ట్ బాడీలో ఉన్న మజిల్స్, అందుకే వీక్నెస్ వస్తుంది. ద థర్డ్ ఈజ్ హైపోటెన్షన్, గిడ్డినెస్ వస్తుంది. గిడ్డినెస్కి కారణం లో ప్రోటీన్. సో తర్వాత బోన్స్లో జాయింట్స్లో ఈ పెయిన్స్ రావు. ఇవన్నీ కలిపితేనే, ఇవన్నీ కలిసి ఏదైతే ఇప్పుడు ఇవన్నీ 4 స్టేజెస్లో ప్రోటీన్ లాస్ ఉంటుంది కాబట్టి మనం ప్రోటీన్ ఇవ్వరు కూడా చాలా. అంటారు జనరల్గా ఫీవర్ వస్తే చికెన్ తినకూడదు, ఏమి తినకూడదు, ఈజీగా అరిగిపోయేది తినాలి అంటారు. అందుకే నేను అంటున్నాను ఫస్ట్ ఫీవర్ కంట్రోల్ చేయండి విత్ తడిగుడ్డ పెట్టేసి ఇవన్నీ.
give the small feeds in the form of protein ఓకే and see the miracle that they will run in 3 to 4 days. అది తప్పు చేసుకుంటూ మిగతా అన్ని పనులు చేస్తారు. షుగర్ ఇచ్చేసారో, షుగర్ ఇస్తే ఏం చేయాలి? షుగర్ విల్ గో ఇన్ టు ద బాడీ యాజ్ అ షుగర్, బ్రెయిన్కి వెళ్తుంది. ఎస్, షుగర్ ఈజ్ నీడెడ్ ఫర్ ద బ్రెయిన్. వాట్ అబౌట్ ద ప్రోటీన్? హూ ఇస్ గోయింగ్, ఎవరు ఇస్తారు ప్రోటీన్? మీ బాడీలో ప్రోటీన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది. మీరు ప్రోటీన్ సప్లిమెంటేషన్ చేయకుండా మిగతా అన్ని సప్లిమెంటేషన్ చేస్తే యూజ్లెస్. మీరు అడగండి, 100 డాక్టర్లను అడగండి, 100% పీపుల్ విల్ సే దట్ అస్సలు ఇవ్వద్దంటారు. కానీ ఇవ్వాల్సింది ప్రోటీన్. డాక్టర్, అసలు ఇది చండీపుర వైరస్ అనొచ్చా? ఎస్ అనొచ్చు అనేది, బట్ వీఆర్ నాట్, ఇప్పుడు చూస్తలేమా, ఇప్పుడు పిల్లల్లో మనకు డెత్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద అది. బట్ చాండీపుర వైరస్ ఏదైతుందో బొబ్బల్లాగా వస్తుంది. దెర్ విల్ బీ ఒక టైంలో మనకు వెసికిల్స్ అనేది కనిపిస్తాయి. బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఇన్ దిస్ వన్. దీంట్లో కనిపించట్లేదు కాబట్టి వీ కెన్ ఇది రూల్ అవుట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నెక్స్ట్ మంకీ పాక్స్ అంటున్నాం అసలు. ఇప్పుడు దానికోసము పెద్ద ఎత్తున మంకీ పాక్స్ వచ్చేస్తుంది, మనం అప్రమత్తంగా ఉన్న వైరస్ చాలా. డెంగ్యూతో చనిపోయారు మొన్న 5 ఒక్కరోజు చనిపోయారు, అంతకన్నా ముందు 3 చనిపోయారు, అక్కడెక్కడ చనిపోతూనే ఉన్నారు. బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఈరోజు WHO ఒకటి చెప్పింది ఏంటంటే మంకీ పాక్స్ ఈజ్ ఎమర్జెన్సీ అని. మంకీ పాక్స్ ఎమర్జెన్సీ ఏంటి? డెంగ్యూ ఇస్ డెంగ్యూ ప్రతి కంట్రీలో ఉందమ్మా ఇప్పుడు. ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ పాండమిక్ ఆఫ్ డెంగ్యూ. అన్ని కంట్రీస్ లక్షలలో ఉన్నారు పేషెంట్స్. బట్ మనం ఏంది, కొత్త వైరస్ మంకీ పాక్స్ మొత్తం జస్ట్ ఇట్ ఈస్ ద డైవర్షన్ థింగ్. డెంగ్యూని కప్పుపుచ్చనీకి, లేకుంటే చికెన్ గున్యాని పక్కన పెట్టనీకి, లేకుంటే కోవిడ్ని డైవర్షన్ చేయనీకి ఒక మంకీ పాక్స్ అనేది తీసుకొచ్చి దాని మీద ఫోకస్ చేస్తుంది. బట్ ఉన్న దాంట్లో ఈ 3 డిసీజ్ ఉన్నాయి, దాంతోపాటు ఈ కొత్తది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.